అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ వర్సెస్ పెళ్ళి పార్ట్ 11 విందాం. ఆనంద్, వాటర్ ఇక్కడ పెడుతున్నాను. నువ్వెక్కడికి? నేను కింద గెస్ట్ రూమ్లో పడుకుంటాను ఆనంద్. భూమి, రోజీ అన్న మాటలకు ఫీల్ అవుతున్నావా? లేదా ఆనంద్, తన భయం తనకుంటుంది కదా. మీరేం భయపడకండి, అత్తయ్యకి వ్రతమని చెప్పాను. భూమి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆనంద్ ఆలోచిస్తూ బెడ్పై పడుకున్నాడు. అత్తయ్య, ఏంటి భూమి, ఇంకా నిద్రపోలేదా? లేదత్తయ్య. మీ టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకుందాం అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. భూమి నవ్వుతూ మెడిసిన్ వాటర్ బాటిల్ తీసి రాధ చేతికిచ్చి పక్కనే కూర్చుంది. టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోవద్దు అత్తయ్య, డాక్టర్ గారు చెప్పారు కదా అవి రెగ్యులర్గా వాడాలని. నేను మర్చిపోయినా గుర్తు చేయడానికి నువ్వున్నావు కదా. ఎప్పుడు నేను మీ పక్కనే ఉండలేను కదా. పక్కనే ఉండక ఎక్కడికి వెళ్తావు? కొంపతీసి వేరే కాపురం పెట్టాలనుకుంటున్నావా ఏంటి? అత్తయ్య, నా బంగారం అలా చేయదని నాకు తెలుసులే. లేట్ అవుతోందమ్మా, వెళ్ళి పడుకో. సరే అత్తయ్య. లైట్ ఆఫ్ చేసి బయటకు వచ్చేసింది భూమి. అందరూ ఎవరి గదిలో వాళ్ళు ఉన్నారు. భూమి పూజ గది దగ్గరకు వచ్చి బయటే కూర్చుంది. రోజీ తను గమనించి దగ్గరకు వచ్చింది. భూమి, మీరేంటి రోజీ, ఇంకా నిద్రపోలేదా? లేదు భూమి, నీకోసమే వచ్చాను. ఏమైనా కావాలా మీకు? ఏం వద్దు. అది సారీ భూమి, ఉదయం అలా మాట్లాడినందుకు. నిన్ను ఆనంద్ అలా చూసేసరికి నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇట్స్ ఓకే రోజీ, నేను అర్థం చేసుకోగలను. నా మీద కోపమేం లేదు కదా నీకు? లేదు రోజీ. వెళ్ళి పడుకోండి. థ్యాంక్స్ భూమి. రోజీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భూమి ఆలోచిస్తూ అక్కడే నేల మీద నిద్రపోయింది. రాధ పూజ గది దగ్గరికి వచ్చేసరికి భూమి కింద నిద్రపోతూ కనిపించింది. రాధ కంగారుగా దగ్గరకు వచ్చి భూమిని నిద్రలేపింది. భూమి, ఏంటి ఇక్కడ పడుకున్నావు? అది నైట్ నిద్ర పడక ఇక్కడ కూర్చున్నాను అత్తయ్య, తెలియకుండా నిద్ర పట్టేసింది. ఈ వయసులో నీకు ఈ వ్రతాలు అవసరమా? సరే వెళ్ళి రెడీ అయ్యిరా, పూజ చేద్దాం. అలాగే అత్తయ్య. భూమి గదిలోకి వెళ్ళిన తర్వాత పూజకన్నీ రెడీ చేస్తోంది రాధ. ఇంతలో రోజీ అక్కడికి వచ్చింది. హాయ్ ఆంటీ. రామ్మా, కూర్చో. ఏం చేస్తున్నారు? పూజ చేయడానికి అన్నీ సిద్ధం చేస్తున్నాను. ఓ అవునా ఆంటీ, నాకు ఈ పూజలవి తెలియవు, నేను చేయనా? వద్దమ్మా, ఇంటి కోడలో పూజ చేయడం మా ఆనవాయితీ, భూమి చేస్తుంది. ఇంతలో భూమి అక్కడికి వచ్చింది. పూజ ముగించి హారతిచ్చి కిచెన్లోకి వెళ్ళింది. రాధతో పాటు హాల్లో కూర్చుంది రోజీ. పనివాళ్ళు ఉన్నారుగా ఆంటీ, మరి భూమి ఎందుకు వంట చేస్తోంది? భూమికి పనివాళ్లతో చేయించడం ఇష్టం ఉండదమ్మా. ఎంత చెప్పినా వినిపించుకోదు, తనే వంట చేస్తుంది. నా ఆరోగ్యం విషయంలో భూమి అస్సలు ఛాన్స్ తీసుకోదు. నేను తినాల్సిన వాటినే రుచిగా చేసి పెడుతుంది. పనివాళ్ళు వండామా వెళ్ళామా అన్నట్టుంటారు కానీ నచ్చేట్టు చేయాలని ఉండరుగా. నైస్. అంటే ఇంటి పనులన్నీ తనే చేస్తోందన్నమాట. అవునమ్మా, నా కూతురున్నా కూడా ఇంత బాగా చూసుకోదేమో. అత్తయ్య, టిఫిన్ రెడీ అయింది, రండి చేద్దురు. వస్తున్నా భూమి. రోజీ, నువ్వు కూడా రామ్మా. లేదా ఆంటీ, నేను కాసేపు ఆగి తింటాను, మీరు వెళ్ళండి. సరే అమ్మా. రాధకి టిఫిన్ పెట్టి పక్కనే కూర్చుంది భూమి. భూమి, భూమి. ఆనంద్ పిలుపు విని రోజీ తన దగ్గరికి వెళ్ళింది. ఆనంద్ పిలుస్తున్నాడమ్మా, వెళ్ళు. సరే అత్తయ్య, మీరు తినండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి ఆనంద్, ఎందుకు భూమిని పిలుస్తున్నావు? అది నా డ్రెస్. భూమి లోపలికి వచ్చింది. ఇంతలో ఆనంద్ టవల్తో చూడగానే అర్థమైంది తనకి డ్రెస్ కోసమే పిలిచాడని. పిలిచారా? అవును. ఎందుకు? నీకు తెలియదా నేను ఎందుకు పిలిచానో? భూమి కబోర్డ్ దగ్గరకు వచ్చి డ్రెస్ తీసి ఆనంద్ చేతిలో పెట్టి బయటకు వచ్చేసింది. రోజీ కూడా బయటకు వెళ్ళడానికి వెనక్కి తిరిగింది. భూమి. ఆనంద్ మళ్ళీ పిలవడంతో లోపలికి వచ్చింది. రోజీ అక్కడే ఆగి చూస్తూ ఉండిపోయింది. ఏంటి వెళ్ళిపోతున్నావు? ఆఫీస్కి లేట్ అవుతుంది, నా ఫైల్స్ అన్నీ తీసిపెట్టు. సరేనండి. ఫైల్స్ అన్నీ ఒక బ్రీఫ్ కేసులో సర్ది బెడ్ మీద పెట్టింది భూమి. ఆనంద్ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చాడు. అన్నీ పెట్టావా? పెట్టాను ఆనంద్. నా వాచ్ ఎక్కడా? ఆనంద్కి కావాల్సిన అన్ని వస్తువులు తీసి దాని దగ్గరకు వచ్చింది. ఇది వాచ్, ఇది మీ వ్యాలెట్, అండ్ ఇది మీ ల్యాప్టాప్. ఇంకేమైనా కావాలా? అన్నీ ఇచ్చావుగా.
రోజు తీసిపెట్టేదానివి, ఈరోజు ఏమైంది నీకు? చూడు, నీ వల్ల లేట్ అయింది నాకు ఈరోజు. అదేంటి ఆనంద్, నీ పనులు నువ్వు చేసుకోలేవా? అన్నీ తనే చేయాలంటే ఎలా కుదురుతుంది? రోజీ మాటలకి ఇద్దరు తన వైపు చూశారు. అవన్నీ ఎక్కడుంటాయో తనకే తెలుసు రోజీ. ఓకే, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళాలి. ఆనంద్ బయటకు రావడంతో భూమి రోజీ కూడా వెనకే వచ్చారు. కిందకు వచ్చేసరికి ఆనంద్ ఏదో వెతుకుతూ ఉన్నాడు. మళ్ళీ ఏం వెతుకుతున్నావా ఆనంద్? నా ఫోన్ కనిపించడం లేదు రోజీ. భూమి గదిలో ఉందేమో చూడు. సరేనండి. భూమి మళ్ళీ గదిలోకి వెళ్ళి ఫోన్ కోసం వెతుకుతూ ఉంది, కానీ ఎక్కడా కనిపించలేదు. ఒక్క నిమిషం రోజీ, తనకు కనిపించలేనట్టుంది, నేను చూసొస్తాను. బ్రీఫ్ కేస్ తన చేతికిచ్చి పైకి వెళ్ళాడు ఆనంద్. గదిలోకి వచ్చేసరికి భూమి గది మొత్తం వెతుకుతూ కనిపించింది. ఆనంద్ని చూసి దగ్గరకు వచ్చింది. ఎక్కడ పెట్టారు ఆనంద్? ఫోన్ కనిపించడం లేదు. ఆనంద్ నవ్వుతూ తను కౌగిలించుకున్నాడు. భూమి అలానే చూస్తూ ఉండిపోయింది. ఏమైంది ఆనంద్? ఏం లేదు, ఏదో వెలితిగా అనిపించింది. అంటే నైట్ నువ్వు నాతో లేవు కదా, నీ స్పర్శ తగలకి ఏదోలా ఉంది భూమి. ఇంతలో ఆనంద్ ఫోన్ రింగ్ అయింది. పాకెట్లోంచి ఫోన్ తీసి వస్తున్నా అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఆనంద్. భూమి అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. భూమికి వర్క్ మీద మనసు నిలవడం లేదు, ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. తన ఆలోచనలో ఉండగా కీర్తి అక్కడికి వచ్చింది. భూమి, నాకు ఈ కొటేషన్ అస్సలు అర్థం కావడం లేదు, ఒకసారి చూడు. భూమి ఆలోచిస్తూ ఉండిపోయింది. కీర్తి తన భుజం మీద చేయి వేసి కదపడంతో తేరుకుని కీర్తి వైపు చూసింది. ఏంటి కీర్తి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏంటి ఇలా వచ్చావు? నువ్వేం లేదని చెప్పినా నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది ఏదో ఉందని. చెప్పు, ఏం జరిగింది? మీ అన్నయ్య మనసులో ఏముందో అసలు అర్థం కావడం లేదు కీర్తి. వాడికే తెలియడం లేదు, ఇక మనకేం తెలుస్తుందిలే. మళ్ళీ ఏమైనా చేశాడా? ఉదయం జరిగిన సంఘటన కీర్తికి చెప్పింది. వీడేంటే ఇలా తయారయ్యాడు? రోజీ రోజీ అని కలవరించాడు. కనీసం అది వచ్చాక నీకు దూరంగా ఉండాలనుకోవాలి, కానీ ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. అది అర్థం కాకే ఆలోచిస్తున్నాను కీర్తి. రోజీ వచ్చాక ఆయన నన్ను పూర్తిగా మర్చిపోతారనుకున్నాను, కానీ ఇంకా నా స్పర్శ కోసం ఎదురు చూస్తున్నారు. మంచిదే కదా, ఏదో ఒకటి జరిగి ఆనందిని వదులుకోలేని చెప్తే ఆ రోజు మీ లైఫ్లోంచి వెళ్ళిపోతుంది. అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు కీర్తి. నా భయం ఒక్కటే, రోజీతో పెళ్ళైన తర్వాత కూడా ఆనంద్ నాతో ఇలా ప్రవర్తిస్తే చాలా ఎంబారసింగ్గా ఉంటుంది. ఇప్పటి వరకు తన భారీగా ఉన్నాను కాబట్టి ఆయన ఏం చేసినా నాకు నేను సర్ది చెప్పుకున్నాను. కానీ మా బంధం దూరమైన తర్వాత తను నన్ను తాకితే నేను భరించలేను కీర్తి. దానికి భయపడాల్సిన అవసరమే ఉంది? వాడికి డైరెక్ట్గా చెప్పే పిచ్చి వేషాలు వేయొద్దని. చెప్తే వినిపించుకునే రకం కాదు కదా. ఆ విషయంలో ఆయన అసలు నా మాటే వినరు. భూమి, నాకు తెలిసి అన్నయ్య నిన్ను వదులుకోలేడు, అంతగా తనకు దగ్గరైపోయావు నువ్వు. ఏమో కీర్తి, ఇది ఎంత దూరం వెళ్తుందో. అత్తయ్య గారు నిజం తెలిస్తే నేను ఆవిడ మొహం చూడలేను. ఆవిడని ఫేస్ చేయడం కంటే నా ప్రాణం వదిలేయడమే మంచిది. ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఇంకేం చేయమంటావు? అందరికంటే ఎక్కువగా నన్ను నమ్మింది ప్రేమించింది అత్తయ్య ఒక్కరే. అలాంటిది ఆవిడ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. నా మొహం ఎలా చూపించాలి ఆవిడకి? ఇప్పటి వరకు అన్నింటినీ తట్టుకుని నిలబడ్డావు, ఇప్పుడు కూడా అలాగే నిలబడు. ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. ఆనంద్కి నీ ప్రేమ అర్థమై నువ్వే కావాలని వస్తాడు, నాకు నమ్మకం ఉంది భూమి. ఏమో, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు కీర్తి. అంత అయోమయంగా ఉంది. రిలాక్స్ భూమి, క్యాంటీన్కి పద. కాఫీ తాగితే నీకు కాస్త రిలాక్సేషన్గా ఉంటుంది. సరే. ఇద్దరు క్యాంటీన్ దగ్గరకు వచ్చి కాఫీ తాగుతూ ఉన్నారు. ఇంతలో రిషి నుండి కాల్ రావడంతో కీర్తి పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసింది. ఏం చేస్తున్నావు? ఇది అడగడానికి ఫోన్ చేసావా? అబ్బా, ఏదో క్యాజువల్గా అడిగానే, ఏంటి అంత చిరాగ్గా ఉన్నావు? నీ ఫ్రెండ్స్ చేసే పనులన్నీ అలానే ఉంటాయి కదా. మళ్ళీ ఏమైందే? ఏం లేదు, భూమి కొంచెం అప్సెట్లో ఉంది, అందుకే కాఫీ తాగుదామని క్యాంటీన్కి తీసుకొచ్చాను. అవునా, సరే. భూమిని ఒంటరిగా వదలకు, అర్థమైందా? సరే, ఓకే, బాయ్. బాయ్ రా. ఫోన్ కట్ చేసి భూమి దగ్గరికి వచ్చి కూర్చుంది కీర్తి. భూమి, టెన్షన్ పడకు, చివరి వరకు నీ ఆశను వదులుకోకు, ఆ ఆశే నిన్ను గెలిపిస్తుంది. భూమి మౌనంగా ఉండిపోయింది. కీర్తి తను చేయి పట్టుకుని ధైర్యం చెప్తోంది. ఆనంద్ మీటింగ్ ఫినిష్ చేసుకుని తన క్యాబిన్లోకి వచ్చాడు. రిషి అక్కడే వర్క్ చేసుకుంటూ ఉన్నాడు.
ఏరా మీటింగ్ ఎలా జరిగింది? సూపర్, కాస్త టీ చెప్పు. కుర్చీలో కూర్చుని వెనక్కి వాలాడు. రిషి కాల్ చేసి టీ తీసుకురమ్మని చెప్పడంతో ప్యూన్ లోపలికి వచ్చి టీ కలిపి బయటకు వెళ్ళిపోయాడు. తీసుకోరా. ఆనంద్ కప్పు తీసుకుని తాగుతూ ఉన్నాడు. ఏం నిర్ణయించుకున్నావు? ఏంటి? అదే 10 డేస్లో పెళ్ళని రోజీ చెప్పింది. ఆల్రెడీ 2 డేస్ అయిపోయాయి కదా, ఏమైనా నిర్ణయించుకున్నావా అని అడుగుతున్నాను. ఇంకా లేదు. నీకెప్పటికీ క్లారిటీ రాదు కదా? రిషి, నీ ఆలస్యం వల్ల నష్టపోయేది నువ్వేరా. నీకేం కావాలో అనేది నువ్వు ఎప్పటికి తెలుసుకుంటావో అర్థం కావడం లేదు నాకు. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోకు, భూమి ఏదో ఒక రోజు శాశ్వతంగా నీకు దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు తెలుస్తుంది నీకు తన ప్రేమ విలువేంటో. ఆ మాటలకు ఆనంద్ మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంతలో రోజీ అక్కడికి వచ్చింది. హాయ్ ఆనంద్. రోజీ, నువ్వేంటి ఇక్కడ? నీకోసమే వచ్చాను. ఇప్పుడు నువ్వు ఫ్రీనే కదా? బయటికి వెళ్దాం రా. ఎక్కడికి? షాపింగ్కి. పెళ్ళికి రింగ్స్ కొనాలి, డ్రెస్సులు తీసుకోవాలి, చాలా పనులున్నాయి. రా ఆనంద్. రిషి, మీరు కూడా రండి. నేనెందుకులే, మీరు వెళ్ళండి. ప్లీజ్ రిషి, మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సరే, మీరు బయట వెయిట్ చేయండి, వస్తాను. థ్యాంక్స్ రిషి. కమ్ ఆనంద్. ఆనంద్ చేపట్టుకుని బయటకు తీసుకెళ్ళిపోయింది రోజీ. భూమి, కీర్తి ఆఫీస్ నుంచి బయటకు వచ్చి కారులో ఇంటికి బయలుదేరారు. భూమి, షాపింగ్కి వెళ్ళాలి. ఇప్పుడా? అవును, ఫ్రెండ్ బర్త్డే ఉంది, గిఫ్ట్ తీసుకోవాలి. నాకు తెలియని ఫ్రెండ్ ఎవరో? నీకు తెలుసు. ఎవరు? బాయ్ ఫ్రెండా? అలానే అనుకో. ఎవరే? ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. సరే. షాపింగ్ మాల్ రావడంతో కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళారు. జ్యువెలరీ సెక్షన్కి తీసుకెళ్ళింది కీర్తి. ఏం కొంటావే? రింగ్ తీసుకుంటాను. బాబు, రింగ్స్ చూపించండి. మీకా మేడం? కాదు, అబ్బాయిల రింగ్స్. సరే మేడం. వీళ్ళు రింగ్స్ చూస్తూ ఉండగా రిషి, ఆనంద్, రోజీ అక్కడికి వచ్చారు. ఆనంద్ భూమిని చూసి అక్కడే ఆగిపోయాడు. హాయ్ భూమి, మీరేంటి ఇలా వచ్చారు? అది కీర్తి షాపింగ్ అని తీసుకొచ్చింది. మీరేంటి ఇలా వచ్చారు? నేను కూడా జ్యువెలరీ తీసుకుందామని వచ్చాను. ఇంకో 1 వీక్లో పెళ్ళి కదా. పెళ్ళా? ఎవరికి? కీర్తి ఆశ్చర్యంగా అడిగింది. నాకు ఆనంద్కి. హో, పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారా? మరి పెళ్లి కొడుకు రాలేదా? వచ్చాడు, అదిగో అక్కడున్నాడు. కీర్తి, భూమి వెనక్కి తిరిగి చూశారు రోజీ మాటలకి. ఆనంద్, రిషి కనిపించడంతో కీర్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఫ్రెండ్ పెళ్ళికి హెల్ప్ చేయడానికి వచ్చావా రిషి? అంటే కీర్తి. హే ఆనంద్, కమ్, మనకి ఇంకా చాలా పని ఉంది. రండి, పిలుస్తుంది కదా. ముగ్గురు అక్కడి నుంచి లోపలికి వచ్చారు. ఆనంద్ భూమిని గమనించాడు. తలదించుకుని ఉండిపోయింది. భూమి, మీరు వచ్చి మంచి పని చేశారు. జ్యువెలరీ సెలక్షన్లో నాకు హెల్ప్ చేయి. నాకు పెద్దగా తెలియదు రోజీ, మీకు నచ్చింది తీసుకోండి. అదేంటి, ఇప్పటి వరకు నువ్వు జ్యువెలరీనే కొనలేదా? లేదు. ఎందుకని? దానికి ఇలాంటి వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు రోజీ. నువ్వు కానీ, మాకు వేరే షాపింగ్ ఉంది. రా భూమి. భూమి చేపట్టుకుని పక్కకి తీసుకెళ్ళింది కీర్తి. ఎవరి షాపింగ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కీర్తి తనకు నచ్చిన కొన్ని రింగ్స్ తీసి పక్కన పెట్టింది. మేడం, సెలెక్ట్ చేసుకున్నారా? ఆగవయ్యా, సైజ్ తెలియడం లేదు. సైజ్ తెలియకుండా ఎలా వచ్చావే? తెలిసిపోతుంది కదా అనుకున్నాను, కానీ తనకు సరిపోతుందో లేదో. రిషి. భూమి పిలవడంతో రిషి వీళ్ళ వైపు చూశాడు. రిషిని ఎందుకు పిలుస్తున్నావు భూమి? నువ్వు ఉండవే. రిషి, ఒకసారి ఇట్రా. వస్తున్నా భూమి. ఆనంద్, మీరు చూడండి, నేను ఇప్పుడే వస్తాను. సరే, త్వరగా రా. రిషి అక్కడి నుంచి కీర్తి దగ్గరకు వచ్చాడు. ఏంటి భూమి, ఒకసారి రింగ్ ట్రై చేయి. నేనా? దానికి సైజ్ తెలియడం లేదంట, పెట్టుకుని చూడు. భూమి మాటలకి రిషి, కీర్తి ఆశ్చర్యంగా భూమి వైపు చూస్తూ ఉండిపోయారు. ఏమంటున్నావే? ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు రింగ్ తీసుకోవాలనుకుంది తన కోసమే కదా. నీకెలా తెలుసు? ఈ మంత్లో రిషి బర్త్డే అని నాకు తెలుసు. నువ్వు ఫ్రెండ్ బర్త్డే అనగానే నాకు విషయం అర్థమైంది. ముందు నుండి మీ ఇద్దరి మీద డౌట్ ఉండేది, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఆ మాటలకి రిషి నవ్వుతూ భూమి చేతిలో రింగ్ తీసుకుని వేలికి పెట్టుకున్నాడు. సరిపోయినట్టుంది. సరిపోయింది భూమి. సరే, నువ్వు వెళ్ళి రిషి.
ఆ రింగ్ నీకు బర్త్డేకి ఇస్తుందిలే. రిషి చేతిలో రింగ్ తీసుకుని కీర్తి చేతిలో పెట్టింది భూమి. రిషి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరే, బిల్ పే చేసిరా, వెళ్దాం. ఏ, మీ ఆయన పెళ్లి షాపింగ్కి హెల్ప్ చేయవా? భూమి, మీ షాపింగ్ అయిపోయిందా? రోజీ వీళ్ళ దగ్గరకు వస్తూ అడిగింది. అయిపోయింది రోజీ. అమ్మయ్య, ప్లీజ్ నాకు హెల్ప్ చేయరా? వద్దు భూమి, మనం వెళ్ళిపోదాం, కీర్తి నెమ్మదిగా చెప్పింది. ప్లీజ్ భూమి, నాకు పెద్దగా అలవాటు లేదు, నాకు ఇక్కడ ఇంకెవరూ కూడా తెలియదు, ప్లీజ్. సరే రండి. భూమిని తీసుకుని నగల దగ్గరకు వచ్చింది రోజీ. ఆనంద్, రిషి పక్కనే కూర్చునున్నారు. భూమి, కీర్తి, రోజీ నగలు చూస్తూ ఉన్నారు. ఆనంద్ మాత్రం భూమినే చూస్తూ ఉన్నాడు. భూమి మాత్రం తన వైపు అస్సలు చూడడం లేదు. భూమి, ఈ నెక్లెస్ ఎలా ఉంది? బాగుంది. రోజీ అద్దం ముందు నిలబడి మెడలో పెట్టుకుని చూసుకుంటోంది. డైమండ్స్కి రోజీ మేనిఛాయ తలతళ మెరిసిపోతూ ఉంది. ఆనంద్ ఎలా ఉంది? బాగుంది రోజీ. సరే, ఇది ప్యాక్ చేయండి. ఇంతలో ఆనంద్కి ఫోన్ రావడంతో బయటకు వెళ్ళాడు. భూమి, ఈ రింగ్ ఆనంద్కి ఎలా ఉంటుంది? బాగుంటుంది, కానీ తనకు సరిపోదు రోజీ. చూడకుండా ఎలా చెప్పగలవు? నాకు అలా అనిపించింది. సరే, ఆనంద్ రానివ్వు, చూద్దాం. ఇంతలో ఆనంద్ లోపలికి రావడంతో రోజీ తన దగ్గరకు వచ్చి వేలికి రింగ్ పెట్టి చూసింది. భూమి చెప్పినట్టు అది తనకు సెట్ కాలేదు. భూమికి నీ గురించి చాలా విషయాలు తెలిసే. సైజ్ చూడకుండానే రింగ్ నీకు సెట్ కాదని చెప్పేసింది. రోజీ, త్వరగా కానివ్వు, లేట్ అవుతుంది. నీ రింగ్ తీస్తే అయిపోయినట్టే. కమ్, నీకు నచ్చింది తీసుకో. ఆనంద్ అక్కడికి వచ్చి చేతికొచ్చిన రింగ్ తీసి సైజ్ చూసుకుని రోజీ చేతిలో పెట్టాడు. అయిందా? హా. ఒక్క నిమిషం ఆనంద్, భూమికి కూడా ఏదైనా కొనిస్తే బాగుంటుంది కదా. నాకేం వద్దు రోజీ. అలా అనుకు భూమి, మా పెళ్లి పెద్దవు నువ్వే కదా. ఒక నెక్లెస్ తీసి భూమి మెడలో పెట్టింది. ఈ నెక్లెస్ బాగుంది నీకు, తీసుకో భూమి. థ్యాంక్స్, బట్ నాకొద్దు. ఎందుకని? ఆ నగలు నా ఒంటికి సెట్ కావు రోజీ. నాదంత ఖరీదైన జీవితం కాదు. అది కాదు భూమి, ప్లీజ్ రోజీ. నాది కాని దానికోసం ఆశపడే మనస్తత్వం కాదు నాది. తప్పుగా అనుకోకండి. కీర్తి, వెళ్దాం పదా. కీర్తిని తీసుకుని బయటకు వెళ్ళిపోయింది భూమి. ఆనంద్ తను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. చాలా టఫ్ క్యారెక్టర్ తంది. ఊరికే కొనిస్తా అంటే వద్దంటుంది అంట ఆనంద్. వెళ్దామా? ఓకే. బిల్ పే చేసి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరారు. ఆనంద్ గదిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. షాపింగ్ మాల్లో పెళ్లి విషయం తెలిసిన దగ్గర నుంచి భూమి తనతో మాట్లాడనే లేదు. పెళ్లి విషయం చెప్పినందుకు ఫీల్ అయి ఉంటుందా? నాకే క్లారిటీ రాకుండా తనకి ఎలా చెప్పగలను? ఒకసారి తనతో మాట్లాడాలి. టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసి వాటర్ పంపేశాడు. బయటకు వచ్చి కిందకి చూసేసరికి భూమి పని మనిషితో ఏదో మాట్లాడుతూ ఉంది. భూమి, వాటర్ తీసుకురా. ఆనంద్ పైనుండే చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. భూమి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు గదిలో. ఇంతలో డోర్ కొట్టిన సౌండ్ విని నవ్వుతూ డోర్ ఓపెన్ చేశాడు. అబ్బాయి గారు, వాటర్ అడిగారు కదా. నువ్వు తెచ్చావేంటి? భూమి ఎక్కడా? అమ్మాయి గారు పడుకున్నారండి. మీకు ఇంకా ఏమైనా కావాలా? వద్దు. అలాగే బాబు. ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆనంద్ వాటర్ బాటిల్ పక్కన పెట్టి అసహనంగా బెడ్పై కూలబడ్డాడు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.